సో గైస్ మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఎస్ఎస్సి కోంబో ప్యాక్ పేరిట ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ ఎంటీఎస్ మరియు హవాల్దార్ మరియు జీడీ ఉద్యోగాలకు అన్నిటికీ కూడా ఒకే రకమైన కోంబో ప్యాక్ని అయితే అందిస్తున్నామండి. 100% సిలబస్ ప్రకారం అన్ని క్లాసెస్ ఉంటాయి. 20 years ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ అయితే చెప్తారండి. పర్సనల్ గైడెన్స్ కూడా అందచేయడం జరుగుతుంది. 6 months వ్యాలిడిటీతో కేవలం 799 రూపాయలకే ఫుల్ కోర్స్ అందజేస్తున్నామండి. 6 months వ్యాలిడిటీ. ఇందులో ఫ్రీ టెస్ట్ అండ్ పీడిఎఫ్లు కూడా అందజేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్ ఈరోజు మరి 10th July ఆల్ షిఫ్ట్కి సంబంధించి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ రివ్యూ అయితే మనం చూడబోతున్నామండి. ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ప్రీవియస్ బిట్స్ రూపంలో మీకు నెక్స్ట్ నోటిఫికేషన్లో పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. అంతేకాకుండా రానున్నటువంటి ఎస్ఎస్సి ఎంటీఎస్ కావచ్చు, జీడీ కావచ్చు, సిజిఎల్ వాటికి కూడా ఇవి పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి. ఈ యొక్క రివ్యూ డైలీ షిఫ్ట్ వైజ్గా చెప్పేటువంటి క్వశ్చన్స్. మరి ఈరోజు 10th Julyన అన్ని షిఫ్టుల్లో ఎలాంటి జీకే జిఎస్ క్వశ్చన్స్ మనకు రావడం జరిగింది అనేది మనము ఈ వీడియోలో అనలైజ్ చేద్దామండి. ప్రతి షిఫ్ట్కు సంబంధించి ఓకే, July 1st నుంచి ప్రతి షిఫ్ట్కి సంబంధించి పీడిఎఫ్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, మన వెబ్సైట్లో ఉంటాయి, అందరూ ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేసి మన వీడియోకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్న లైక్ చేయడం ద్వారా మరికొంతమందికి మన వీడియో రీచ్ అవుతుంది, ఇంకొంతమందికి మన ఛానల్ అయితే ఇంట్రడ్యూస్ అవుతుందండి. ఓకేనా, మీరు నేను అడిగేటువంటి చిన్న హెల్ప్ ఇది ఒకటి మాత్రమే మీ నుండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. Rukmini Devi Arundel is associated with which of the following dance? రుక్మిణి దేవి అరుండేల్ అనేవారు క్రింది ఏ నృత్య రీతులతో సంబంధం కలిగి ఉన్నారు? ఎవరండి? భరతనాట్యము. భరతనాట్యంలో చాలా అంటే చాలా ప్రసిద్ధి చెందిన వ్యక్తి అండి వీరు. రుక్మిణి దేవి అరుండేల్ భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి. ఆమె భరతనాట్యము నృత్య పునర్జీవనానికి నాయకత్వం వహించింది మరియు మద్రాసు, ప్రస్తుత చెన్నైలో కళాక్షేత్ర ఫౌండేషన్ను కూడా స్థాపించడం అయితే చూడవచ్చు. ఇంపార్టెంట్ పర్సన్ అండి. క్వశ్చన్ నెంబర్ 2. వాట్ ఈజ్ ద డ్యూరేషన్ ఆఫ్ అ టిపికల్ హాకీ మ్యాచ్? సాధారణంగా హాకీ మ్యాచ్ ఎంత సమయం నిర్వహిస్తారు? చూద్దాం. ఒక సాధారణ హాకీ గేమ్ ఒక్కొక్కటికి 20 నిమిషాల టైం ఉంటుందండి. 3 పీరియడ్లు అంటే మొత్తం 60 నిమిషాల టైం. మొదటి మరియు రెండవ పీరియడ్ తర్వాత 15 నిమిషాల విరామం కూడా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే 60 minutes అయితే అంటే 1 hour హాకీ మ్యాచ్ ఉంటుంది. అందులో ఒక 15 minutes బ్రేక్ కూడా ఉండడం అయితే చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద ఔటర్ రేంజ్ ఆఫ్ హిమాలయాస్ కాల్డ్? హిమాలయాల వెలుపలి శ్రేణిని ఏమంటారు? మనకు 3 శ్రేణులు ఉంటాయండి ఇలా. ఓకేనా, సో అత్యున్నత హిమాలయాలను హిమాద్రిలు అంటారు, తర్వాత శివాలిక్, తర్వాత ట్రాన్స్ హిమాలయాలు అంటారు. ఓకేనా, మరి వెలుపలి శ్రేణి ఏమంటారండి? శివాలిక్. ఓకేనా, శివాలిక్. వివరాలు చూద్దాం. ఇది భారత ఉపఖండంలోని ఉత్తర భాగాలలో ఉంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా మరియు యూపీ రాష్ట్రాలు శివాలిక్లో చేర్చబడ్డాయి. హిమాలయాల యొక్క ఉత్తరాన ఉన్న శ్రేణిని గ్రేటర్ హిమాలయాలు, గ్రేట్ హిమాలయాలు లేదా హిమాద్రి మొదలైన పేర్లతో పిలుస్తారు. ఇవి హైయెస్ట్ పీక్స్ అండి ఇవన్నీ కూడా. ఓకేనా, అత్యంత ఎత్తులో ఉండేవి. ఓకే, వెళ్ళడానికి సాధ్యం కాకుండా ఉండేటువంటివిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. వెన్ వాజ్ ద నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా? భారతదేశంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1993వ సంవత్సరంలో ఏర్పాటు చేయడము జరిగింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది 12 October 1993న ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ. ఇది 28 September 1993 మానవ హక్కుల పరిరక్షణ ఆర్డినెన్స్ కింద ఏర్పాటైంది. ఇది మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993 ద్వారా చట్టబద్ధమైన ప్రాతిపాదిక దీనికి ఇవ్వబడింది. సో గైస్, మీ అందరికీ కూడా ఒక క్వశ్చన్ ఇస్తాను. ప్రజెంట్ మన భారతదేశంలో జాతీయ మానవ హక్కుల కమిషనర్ ఎవరున్నారు? ప్రజెంట్ హూ ఈజ్ ద హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎట్ ప్రజెంట్? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు తెలియకపోతే ఎన్హెచ్ఆర్సి కమిషనర్ అని కామెంట్ పెట్టండి, నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, బట్ ట్రై చేయండి అందరూ. whose birthday is celebrated as a National Sports Day in India?
భారతదేశంలో ఎవరి పుట్టినరోజును జాతీయ క్రీడా దినోత్సవముగా జరుపుకుంటారు? ఎవరిదండి? ఆన్సర్ ఆప్షన్ ధ్యాన్ చంద్ గారండి. ఓకేనా, ధ్యాన్ చంద్ గారు ఈరోజైతే ఈ క్వశ్చన్ అడగడం అయితే జరిగింది. జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటాం. ప్రతి సంవత్సరం ఆగస్టు 29న గొప్ప హాకీ ఆటగాడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా దీన్ని జరుపుకుంటాం. ధ్యాన్ చంద్ 1905లో జన్మించారు మరియు అతని మాయా హాకీ నైపుణ్యాలకు ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా మనమైతే చెప్పుకోవచ్చు. మేజర్ ధ్యాన్ చంద్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఈరోజు అడగడం జరిగిందండి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో. నెక్స్ట్ వన్, హూ విల్ బీ ద విన్నర్ ఆఫ్ ఇండియన్ సూపర్ లీగ్ 9th సెషన్ 2022-23? 2022-23 ఇండియన్ సూపర్ లీగ్ 9వ సీజన్ విజేత ఎవరు? ఇండియన్ సూపర్ లీగ్ అనేది ఏ క్రీడకు సంబంధించినటువంటిదండి? ఫుట్బాల్ అండి. ఓకే, ఫుట్బాల్ క్రీడకు సంబంధించినటువంటి ఐపీఎల్ లాగా ఇది కూడా ఇండియన్ సూపర్ లీగ్. ఐపీఎల్ లాగా ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్కి సంబంధించినటువంటి టోర్నమెంట్గా చెప్పుకోవచ్చు. మరి ఆన్సర్ వచ్చేసి ఏటీకే మోహన్ బగాన్ అయితే టైటిల్ విన్నర్ అయితే మనము చూడవచ్చు. ఓకేనా, మొట్టమొదటి టైటిల్ అండి వీరికి ఏటీకే మోహన్ బగాన్ జట్టుకి. ఓకే, చూద్దాం. ద మెయిన్ ఫెస్టివల్ ఆఫ్ దుర్గా పూజ ఈజ్ మెయిన్లీ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? చాలా మంచి క్వశ్చన్ అడిగాడండి ఈరోజు. దుర్గా పూజ ప్రధాన పండుగగా ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారంటే పశ్చిమ బెంగాల్ అండి. చాలా ఫేమస్ ఇది. ఓకేనా, పశ్చిమ బెంగాల్లో దుర్గా పూజ ప్రధాన పండుగ. మహిషాసురపై దుర్గామాత సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగనైతే ఎవ్రీ ఇయర్ జరుపుకోవడం అయితే చూడవచ్చు. అంటే భారతదేశం మొత్తం కూడా జరుపుకుంటారు, బట్ బెంగాల్లో చాలా చాలా ఫేమస్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. మరి ఈ పండుగను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో వస్తుందండి. దసరాగా కూడా జరుపుకుంటాం చివరి రోజు. ఓకేనా, నెక్స్ట్ వన్. ఏ స్టేట్మెంట్ అబౌట్ అక్బర్? అక్బర్కు సంబంధించినటువంటి ప్రకటన క్రింది వాటిలో ఏది అని అడిగారండి. సో అక్కడ ఆప్షన్లో మనకు కొన్ని బ్రిటిష్ వారు ప్రవేశపెట్టినటువంటి రైతువారి విధానం కావచ్చు, మున్సబ్దారీ విధానం కావచ్చు. ఓకేనా, సో విద్యా సంస్కరణలు కావచ్చు, ఇవి ఇచ్చారండి ఆప్షన్స్లో. అందులో సరైన సమాధానము మున్సబ్దారీ విధానము. అక్బర్ ప్రవేశపెట్టిన విధానం ఏంటి? మున్సబ్దారీ విధానము. దీని గురించి చూద్దాం. ఫతేపూర్ సిక్రీ 1771లో మొఘల్ చక్రవర్తి అక్బర్ చేత స్థాపించబడిన నగరము. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ బీజాపూర్ మరియు గోల్కొండను స్వాధీనము చేసుకోవడం అయితే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఆర్టికల్ 21A వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్? అంటే ఆర్టికల్ 21A ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశపెట్టబడింది? 86వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని ప్రవేశపెట్టడం అయితే మనము చూడవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, మరి 2002 నాటి 86వ సవరణ చట్టం 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు గల పిల్లలందరికీ విద్యా హక్కు ప్రాథమిక హక్కుగా రాజ్యాంగంలో ఆర్టికల్ 21Aని చేర్చింది. ఇది రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలలోని ఆర్టికల్ 45 యొక్క అంశాన్ని కూడా మార్చడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్. రీజన్ ఫర్ మైగ్రేషన్, వలసలకు గల ప్రధాన కారణం ఏంటి అని చెప్పేసి ఈరోజు షిఫ్ట్లో అడగడం జరిగిందండి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్లో. చూద్దాం. చాలామంది ప్రజలు మెరుగైన జీవితాన్ని గడపడానికి వలస వెళ్ళాలని నిర్ణయించుకుంటారు. ప్రజల వలస వెళ్ళడానికి ఉపాధి అవకాశాలు అత్యంత సాధారణ కారణం. అంతే కదండి, ఒక ప్రదేశంలో పనులు లేనప్పుడు ఏం చేస్తారు? వేరే ప్రదేశానికి వెళ్ళి వారి 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 యొక్క ఏమంటారు వాటి స్కిల్స్కి సంబంధించి, ఓకేనా, అంటే వారు ఎందులో నేర్పరిగా ఉంటారో ఆ పనులు అయితే చేసుకుంటారు, సింపుల్. మరియు అంతేకాకుండా అవకాశాల కొరత, మెరుగైన విద్య, ఆనకట్టల నిర్మాణం, ప్రపంచీకరణ, ప్రకృతి వైపరీత్యాలు మరియు కొన్నిసార్లు పంట నష్టం కారణంగా కూడా గ్రామస్తులు నగరాలకు వలస వెళ్ళవలసి వస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. వాట్ ఆర్ ద బేసిక్ రైట్స్ ఆఫ్ ఫారినర్స్ ఇన్ ఇండియా? అంటే భారతదేశంలో విదేశీయులు పొందే ప్రాథమిక హక్కులు ఏవి? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆర్టికల్ 14 అండి. చట్టం ముందు అందరూ సమానమే అనేటువంటిది విదేశీయులకు కూడా వర్తిస్తుందండి. వారికి స్పెషల్గా కొన్ని హక్కులు ఉండవు. ఓకేనా, అంతేకాకుండా విదేశాల వారు కదా వీరు అని చెప్పేసి ఏ హక్కులు కూడా తొలగించడం కూడా ఉండదండి. ఓకేనా, ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానమే. నెక్స్ట్. హూ డిస్కవర్డ్ అవగాడ్రోస్ లా? అంటే అవగాడ్రో నియమాన్ని ఎవరు కనుగొన్నారు?
ఎవరండి? రసాయన శాస్త్రవేత్త అమేడియో అవగాడ్రో అనేటువంటి వ్యక్తి దీన్ని ప్రతిపాదించడం జరిగింది. ఓకేనా? మరి అవగాడ్రో ఇటాలియన్ రసాయన శాస్త్రవేత్త. అమేడియో అవగాడ్రో 1776 నుంచి 1865 కాలంలో జీవించున్నారు. 1811లో పేర్కొన్న ఒక సూత్రం ప్రకారం ఒకే ఉష్ణోగ్రత మరియు పీడనం వద్ద సమాన పరిమాణంలో వాయువులు వాటి రసాయన స్వభావం మరియు భౌతిక లక్షణాలతో సంబంధం లేకుండా ఒకే సంఖ్యలో అణువులను కలిగి ఉంటాయని చెప్పారు. అదే అవగాడ్రో నియమంగా చెప్పుకోవచ్చు. ఓకేనా? ఇంపార్టెంట్. అకార్డింగ్ టు ద సుప్రీం కోర్ట్ డిసిజన్ హూ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ది చీఫ్ ఎలక్షన్ కమిషనర్. అంటే సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారము చీఫ్ ఎన్నికల అంటే ముఖ్య ఎన్నికల కమిషనర్ నియామకంలో ఎవరు పాల్గొంటారు? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఓకేనా? ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు మరియు భారత ప్రధాన న్యాయమూర్తి, ఈ ముగ్గురు కూడా కంపల్సరిగా ఉండాలండి ఆ కమిటీలో. ప్రధాన ఎన్నికల కమిషనర్ని ఎన్నుకునేటువంటి ప్యానెల్లో. ఓకేనా? ఎందుకండి, ఒకవేళ అధికార పక్షం ఉందనుకోండి, వాళ్ళకు నచ్చిన వారిని ఎంపిక చేసి అవకతవకలకు పాల్పడే అవకాశం ఉంటుంది. అందుకే అందులో లోక్సభ ప్రతిపక్ష నేత కూడా ఉంటారు, అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా ఉంటారు, అండ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ఇందులో సభ్యులుగా ఉంటారండి. మరి మార్చి 2023లో సుప్రీంకోర్టు సిఈసి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఇదే విధంగా ఎంపిక చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం అయితే ప్రకటించడాన్ని చూడవచ్చు. ఓకే, నెక్స్ట్. ఏ కాన్స్టలేషన్ యాజ్ అ 5 స్టార్స్? విచ్ కాన్స్టలేషన్ యాజ్ 5 స్టార్స్ అంటే ఏ రాశిలో 5 నక్షత్రాలు ఉంటాయి? క్యాసియోపియా అనేటువంటి నక్షత్ర సమూహములో మనకు 5 నక్షత్రాలు ఉంటాయండి. ఓకేనా? మరి క్యాసియోపియా అనేది డబ్ల్యూ లేదా ఎం లాగా కనిపిస్తుందండి. అదొక నక్షత్రాల సమూహం అండి. ఓకేనా? నెక్స్ట్ వన్. హూ ఈజ్ ద కరెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ కర్ణాటక? కర్ణాటక రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు? ఎవరండి? సిద్ధారామయ్య గారు 20 మే 2023 అధికారంలోకి రావడం జరిగింది. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుంది. మరి కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రజెంట్ గవర్నర్ ఎవరండి? శ్రీ తవర్చంద్ గెహ్లాట్ గారు ప్రజెంట్ ఉన్నారు. ఓకేనా? గవర్నర్గా. నెక్స్ట్ వన్. భరతనాట్యం ఈజ్ ఫేమస్ డ్యాన్స్ ఫ్రమ్ విచ్ స్టేట్? భరతనాట్యం అనేది ఏ రాష్ట్రంలో ప్రసిద్ధ నృత్యం అనే క్వశ్చన్ అడిగారండి ఈరోజు. తమిళనాడు. భరతనాట్యము తరపున భారతీయ శాస్త్రీయ నృత్యం అండి ఇది. భరతనాట్యము తరపున భారతీయ శాస్త్రీయ నృత్యంగా అయితే దీన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్? ఆఫ్ఘనిస్తాన్ దేశం యొక్క అధికారిక భాష ఏది అని అడుగుతున్నారు. ధరి మరియు పాస్టో అనేటువంటివి రెండు ఉంటాయండి ఇక్కడ. ధరి మరియు పాస్టో. ఆఫ్ఘనిస్తాన్ పర్షియన్ భాష యొక్క అధికారిక పేరు ధరి. దీన్ని సాధారణంగా అఫ్ఘానీ పర్షియన్ అని పిలుస్తారు. పాకిస్తాన్ యొక్క జాతీయ భాష ఉర్దూ. ఇది ఆంగ్లంతో పాటు అక్కడ అధికార భాష. మరియు బంగ్లాదేశ్ అధికార భాష ఏంటండి? ఆధునిక ప్రామాణిక బెంగాలీ. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. హౌ మెనీ ప్లేయర్స్ ఆర్ దేర్ ఇన్ ఫుట్బాల్ టీమ్? ఫుట్బాల్ టీంలో ఎంతమంది ప్లేయర్స్ ఉంటారండి? 11 మంది. క్రికెట్లో కూడా 11 మంది ఉంటారు, ఫుట్బాల్లో కూడా 11 మంది ఉంటారు. ఒక ఫుట్బాల్ జట్టులో 11 మంది ఆటగాళ్ళు ఉంటారు. క్రికెట్ మరియు హాకీ జట్లలో కూడా ఇదే సంఖ్యలో ఉంటారండి, హాకీలో కూడా. ఓకే, నెక్స్ట్ వన్. ఇన్ విచ్ ఇయర్ డిడ్ ఇండియా హోస్ట్ ద ఐసీసీ T20 వరల్డ్ కప్ క్రికెట్ ఫర్ ద ఫస్ట్ టైం? ఓకేనా? ఐసీసీ T20 ప్రపంచ కప్ క్రికెట్కు భారతదేశం మొదటిసారి ఏ సంవత్సరంలో ఆతిథ్యం ఇచ్చింది అంటే 2016వ సంవత్సరంలో. ఓకేనా? నెక్స్ట్ వన్. వివరాలు చూద్దాం. ఐసీసీ వరల్డ్ T20 యొక్క 6వ పునరావృతం 2016లో జరిగింది. నెక్స్ట్ వన్. విచ్ ఈజ్ ద ఫస్ట్ వాట్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది స్మాల్ ఇంటెస్టిన్ ఇన్ హ్యూమన్స్? చూద్దాం. మానవులో చిన్న పేగులలో మొదటి భాగం ఏది? ఫస్ట్ పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టిన్ అంటే స్మాల్ ఇంటెస్టిన్ అంటే చిన్న పేగు. ఓకే, మరి ఏంటండి? ఆంత్రమూలం అనేది చిన్న భాగము. ఓకే, చిన్న ప్రేగు 3 భాగాలను కలిగి ఉంటుంది. యుగ ఆకారపు ఆంత్రమూలము మరికొన్ని భాగాలను అయితే కలిగి ఉంటుంది. ఓకే. హూ ఫౌండెడ్ ద పాల డైనెస్టీ? పాల రాజవంశాన్ని ఎవరు స్థాపించారు? ఎవరండి? గోపాల ఆర్ గోపాలుడు.
గోపాలుడు పాల రాజవంశాన్ని స్థాపించాడు. అతనికి రాజవంశ పూర్వీకులు లేనప్పటికీ అతని ఉన్నత సామర్థ్యాల కోసము ప్రజలు అతన్ని ఎన్నుకున్నారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఇన్ ఇండియా హ్యాస్ ద హైయెస్ట్ టైడల్ ఎనర్జీ పొటెన్షియల్? ఇంపార్టెంట్. భారతదేశంలోని క్రింది ప్రదేశాలలో ఏది అత్యధిక టైడల్ శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది? అంటే అలల శక్తి సామర్థ్యము. ఓకే, అలల శక్తిని ఎక్కడండి? గల్ఫ్ ఆఫ్ కచ్, గుజరాత్. ఓకే, గల్ఫ్ ఆఫ్ కచ్. నెక్స్ట్, వాట్ ఈజ్ ఆర్టికల్ 16 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ టు? అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 దేనికి సంబంధించింది? ఆర్టికల్ 16 భారత రాజ్యాంగంలోని ఒక ఆర్టికల్. ఇది రాజ్యాంగంలోని పార్ట్ 3లో చేర్చబడింది. మరియు ప్రభుత్వ ఉద్యోగాలలో సమాన అవకాశాలండి. ఓకేనా? ప్రభుత్వ ఉద్యోగాలలో ఎలాంటి స్త్రీ అంటే లింగ భేదం లేకుండా, మత, ఓకే, కుల వంటి నేపథ్యాలు లేకుండా అందరికీ సమానమైనటువంటి అవకాశాలను అయితే కల్పించడము. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈజ్ ద మోటో ఆఫ్ ఇండియన్ సెన్సస్ 2011? ఈరోజు అడిగారండి. 2011 జనాభా లెక్కల గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి ప్రతిరోజు కూడా. సో కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి రానున్నటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు. నేను అప్డేట్ చేస్తానులేండి, ఒక డీటెయిల్డ్ వీడియో పెడతానండి 2011 జనాభా లెక్కల పైన. కంప్లీట్గా ఒక 50 టాప్ 50 బిట్స్ అయితే మీకు అందజేస్తాను. ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. నేను త్వరలోనే అప్డేట్ అయితే మీకు అందజేస్తాను. ఓకే, వీడియో రూపంలో. నెక్స్ట్, మరి భారతదేశ జనాభా గణన 2011 యొక్క నినాదం ఏమిటి? ఆన్సర్, మన జనాభా లెక్కలు మన భవిష్యత్తు. 2011 జనాభా లెక్కలు దేశం యొక్క 15వ జాతీయ జనాభా గణన మరియు స్వతంత్రం తర్వాత 7వ జనాభా గణనగా చెప్పుకోవచ్చు. రిజిస్ట్రార్ జనరల్ మరియు సెన్సస్ కమిషన్ సి చంద్రమౌళి ఆధ్వర్యంలో 2011 జనాభా లెక్కలు జరిగాయి. నెక్స్ట్, విచ్ అవార్డ్ ఈజ్ గివెన్ టు ద బెస్ట్ కోచ్ ఇన్ స్పోర్ట్స్? అంటే క్రీడల్లో ఉత్తమ కోచ్కు ఏ అవార్డు అందజేస్తారంటే ద్రోణాచార్య అవార్డ్. ఓకే, ద్రోణాచార్య అవార్డు క్రీడలతో ముడిపడి ఉంది. దీనిని యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ఏటా ప్రదానం చేస్తుంది. దీన్ని తొలిసారిగా 1985లో బాల్ చంద్ర భాస్కర్ భగవత్కు ప్రదానం చేశారు. ఎప్పుడండి? 1985వ సంవత్సరములో. నెక్స్ట్ వన్. హౌ టు గెట్ ఇండియన్ సిటిజన్షిప్? భారతదేశ పౌరసత్వాన్ని ఎన్ని విధాలుగా పొందవచ్చు? ఎన్నండి? 5 విధాలుగా పొందవచ్చు అండి. ఓకేనా? అవి ఏంటంటో కూడా చూద్దాం. ముందుగా పుట్టుకతో అండి. మన భారతదేశంలో పుట్టారనుకోండి, ఎవరికైనా పౌరసత్వం వస్తుంది. సంతతి ద్వారా పొందవచ్చు. మన సంతతి ద్వారా అంటే మనకు పుట్టేటువంటి సంతానం ద్వారా. రిజిస్ట్రేషన్ ద్వారా కూడా పొందవచ్చండి. ఓకే, పౌరసత్వ రిజిస్ట్రేషన్ అంటాం కదా. సహజత్వం ద్వారా కూడా రావచ్చు, సహజంగా కూడా రావచ్చు. భూభాగాన్ని విలీనం చేయడం ద్వారా కూడా పౌరసత్వం రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలోనికి ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంకను కలుపుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా శ్రీలంక దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పౌరసత్వము వస్తుంది. ఆ విధంగా. ఓకే, లేదా విదేశీయులకు సంబంధించినట్టు ఎవరైనా కపుల్స్ మన దేశానికి వెకేషన్కి వచ్చారనుకోండి, సో వారికి ఇక్కడనే పాపు కానీ బాబు కానీ పుట్టారనుకోండి, వారికి ఆటోమేటిక్గా పౌరసత్వం లభిస్తుందండి. సో ఆ విధంగా పుట్టుకతో పౌరసత్వం అంటారు దాన్ని. ఓకే, నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్? క్రింది వాటిలో ప్రాథమిక హక్కు కానిది ఏంటి అంటూ 4 ఆప్షన్స్ ఇచ్చారండి. అందులో ఆస్తి హక్కు ఉంటుందండి. ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదు. ఒకప్పుడు ఉండేదండి. ఓకేనా? మొత్తం ప్రాథమిక హక్కులు 7 ఉండేది. కానీ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును 31వ ఆర్టికల్ నుంచి తీసేసి 300A ఆర్టికల్లో రాజకీయ హక్కుగా అయితే పొందుపరచడం జరిగింది. ప్రజెంట్ 6 మాత్రమే ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఈస్ ద బ్రైటెస్ట్ ప్లానెట్? అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏది? ఏంటండి? శుక్ర గ్రహము. వీనస్ భూమి యొక్క జంటగా పరిగణించబడుతుంది. వీనస్ గ్రహం ఏంటండి? శుక్రగ్రహము భూమి యొక్క కవల గ్రహంగా పిలుస్తామండి మనం. ఎందుకంటే దాని యొక్క పరిమాణము, ఆకారం భూమికి చాలా దగ్గర పోలికలైతే కలిగి ఉంటాయి కాబట్టి. ఓకేనా? వేగు చుక్క అని పగటి చుక్క అని చెప్పేసి పిలుస్తాం కదండి. మనకు ఎర్లీ మార్నింగ్ కనిపిస్తుంది. ధృవతార అని కూడా పిలుస్తాం దీన్ని. వేగు చుక్క, పగటి చుక్క, ధృవతార అని పిలుస్తాం కదా. అది శుక్రుడే అండి. అత్యంత ప్రకాశవంతంగా మెరుస్తూ ఉంటాడు. ఓకేనా? గమనించాలి, శుక్రుడు. మరి ఎందుకు ఇక్కడ ప్రకాశవంతంగా వెలుగుతుందండి ఇది అంటే, ఈ గ్రహం పైన అత్యధికమైన కార్బన్ డైఆక్సైడ్ ఉంటుందండి.
కార్బన్ డైఆక్సైడ్ పని ఏంటండి? సో శక్తిని అంటే వేడిని గ్రహిస్తుందండి. ఎక్కువగా వేడిని గ్రహించి ఎక్కువ ప్రకాశవంతంగా ఉండేలా చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్? అంటే మన సౌర వ్యవస్థలో రెండవ అతిపెద్ద గ్రహం ఏది? శని గ్రహం అండి. రెండవ అతిపెద్ద శని గ్రహము. మొట్టమొదటిది ఏంటండి? బృహస్పతి. ఓకేనా. శని సూర్యుని నుంచి 6వ గ్రహము మరియు బృహస్పతి తర్వాత సౌర వ్యవస్థలో రెండవ అతిపెద్ద గ్రహం అండి. ఇది భూమి కంటే 9 రెట్లు సగటు వ్యాసార్థంలో ఒక పెద్ద గ్యాస్ బాల్ అండి. ఏంటండి ఇది? ఒక గ్యాస్ బాల్. అంటే దీంట్లో భూమి అనేది ఉండదండి, కంప్లీట్గా వాయువులతో నిండి ఉంటుందండి. ఇది ఉపరితలం ఉండదు దీనికి, గమనించాలి అందరూ కూడా. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైబ్స్ బిలాంగ్స్ టు సిక్కిం? క్రింది వాటిలో సిక్కిం చెందిన ట్రైబ్స్ ఏంటి అని చెప్పేసి 4 ఇచ్చారండి. వీటిలో భూటియా అనేది సిక్కింకు చెందినటువంటి ట్రైబ్స్ అండి. భూటియా తెగ టిబెటన్ మూలానికి చెందినది. వీరు సుమారు 16వ శతాబ్దంలో సిక్కింకు వలస వచ్చారు. భూటియా తెగ సిక్కింలో లేప్చా, భూటియా, నేపాలీ, ఇంగ్లీష్ మరియు హిందీ మాట్లాడతారు. మరి భూటియా, లేప్చా మరియు లింబు సిక్కింలోని ప్రధాన తెగలండి, గుర్తుంచుకోవాలి. రిలేటెడ్ క్వశ్చన్స్. నెక్స్ట్ వన్. అకార్డింగ్ టు ఏ రిపోర్ట్ పబ్లిష్డ్ బై ద నేషనల్ సర్వే ఆఫ్ ఇండియా, వాట్ విల్ బీ ఇండియాస్ లిటరసీ రేట్ ఇన్ 2022? అంటే నేషనల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రచురించిన నివేదిక ప్రకారము 2022లో భారతదేశ అక్షరాస్యత రేటు ఎంత అని అడుగుతున్నారండి. ఈరోజు అడిగారండి క్వశ్చన్. 77.7% అయితే ఉంది. నెక్స్ట్, ఇట్ ఇన్విసేజెస్ ద preservation of mountains, places and object of national importance. జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలు, ప్రదేశాలు మరియు వస్తువులను పరిరక్షించాలనే ఆలోచన భారత రాజ్యాంగంలో ఎందులో చూడవచ్చు? ఎందులో అండి? రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలలో అండి. ఇంపార్టెంట్. స్మారక చిహ్నాలు కావచ్చు, ప్రదేశాలు మరియు జాతీయ ప్రాముఖ్యత కలిగిన వస్తువులను సంరక్షించే ఆలోచన రాష్ట్ర విధానం యొక్క ఆదేశిక సూత్రాలలో ఉంటుంది. ఓకే, ఇవి రాజ్యాంగంలోని పార్ట్ 4లో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు జాబితా చేయబడ్డాయి. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ప్లానెట్ డస్ నెప్ట్యూన్స్ ఆర్బిట్ పాస్ త్రూ? అంటే నెప్ట్యూన్ కక్ష ఏ గ్రహం గుండా వెళ్తుంది? ప్లూటో గుండా వెళ్తుందండి. 2 పక్కపక్కకే ఉంటాయి కదా. ప్లూటో సాధారణంగా సూర్యుడికి అత్యంత దూరంలో ఉన్న గ్రహము అయినప్పటికీ దాని కక్ష ప్రతి 248 సంవత్సరాలకు 20 నెప్ట్యూన్ కక్షల లోపలికి దాటుతుంది. ప్లూటో చివరిసారిగా ఫిబ్రవరి 7, 1979న నెప్ట్యూన్ కక్షలోకి ప్రవేశించి తాత్కాలికంగా సూర్యుడి నుంచి 8వ గ్రహంగా అవతరించింది. అంటే నెమ్మదిగా దగ్గరకు వస్తూ ఉంటుందండి ఈ గ్రహము. ఓకేనా. అంతకుముందు 9వ గ్రహంగా ఉండేదండి. ఏమైంది? 8వ గ్రహంగా మారింది. ఓకేనా. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి? 248 సంవత్సరాలకు ఒకసారి ఒక గ్రహాన్ని దాటి ముందుకు వస్తుంది అని అర్థము. ఓకేనా. మరి ఇది ప్లూటో మళ్ళీ ఫిబ్రవరి 11, 1999న నెప్ట్యూన్ కక్షను దాటుతుంది మరియు తదుపరి 228 సంవత్సరాలకు సూర్యుడి నుంచి 9వ గ్రహంగా తన స్థానాన్ని మళ్ళీ తిరిగి పొందుతుంది. అంటే ఒకసారి దగ్గరకు వస్తుంది, ఒక గ్రహాన్ని దాటేస్తుంది, మళ్ళీ దాని ప్లేస్కి అదే పోతుందంట. వెరైటీ ఉంది కదా ఈ గ్రహం. నెక్స్ట్ వన్. హూ ఎమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇండియన్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్? క్రింది వారిలో భారతదేశ నృత్య కొరియోగ్రాఫర్ ఎవరని అడుగుతున్నారండి. ప్రభుదేవ గారని ఇచ్చారండి క్వశ్చన్ మనకి. ఓకేనా. ఇండియన్ మైకేల్ జాక్సన్ అని పేరండి వీరికి కదా. ప్రభుదేవ జననం 3 ఏప్రిల్ 1973 అండి. ఒక భారతీయ నృత్య కొరియోగ్రాఫర్, చిత్ర దర్శకుడు, నిర్మాత మరియు నటుడు. అతను ప్రధానంగా తమిళము, హిందీ, తెలుగు మరియు కన్నడ భాషల్లో చిత్రాల్లో పనిచేశారు. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ది మూమెంట్ స్టార్టెడ్ బై గాంధీజీ ఇన్ 1930? 1930లో గాంధీజీ ప్రారంభించిన ఉద్యమం ఏంటండి? ఉప్పు సత్యాగ్రహం అంటారు, దండి యాత్ర అంటారు, శాసనోల్లంఘన ఉద్యమం అని కూడా అంటారు. 1930 మార్చి 12న స్టార్ట్ చేయడం జరిగింది. శాసనోల్లంఘన ఉద్యమం గురించి 12 ఇది 2 అని పడింది. 1930న మహాత్మా గాంధీ తన కార్యాచరణ ప్రణాళిక గురించి వైస్రాయ్కి తెలియజేశారు. ఓకేనా. మరి తన ప్రణాళిక ప్రకారం గాంధీ సబర్మతి ఆశ్రయానికి చెందిన 78 మంది సభ్యుల బృందంతో కలిసి అహ్మదాబాద్లోని తన ప్రధాన కార్యాలయం నుంచి గుజరాత్లోని గ్రామాల గుండా 200 మైళ్ళు ప్రయాణించడం అయితే చూడవచ్చు.
ఉప్పు పైన వేసిన ట్యాక్సెస్ను తీసివేయాలి అనేటువంటి ఉద్దేశంతో. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది పిచ్ బిట్వీన్ 2 వికెట్స్? ఓకేనా, 2 వికెట్ల మధ్య అటు వికెట్స్ ఇటు వికెట్స్ ఉంటాయి కదా, అందులో మరి పిచ్ పొడవు ఎంత అని అడుగుతున్నారు. 22 గజాలు ఉంటుందండి ఎగ్జాక్ట్లీ. క్రికెట్లో 2 వికెట్ల మధ్య పిచ్ పొడవు 22 గజాలు, దానికి ఇరువైపులా స్టెంప్స్ ఉంటాయి అటు ఇటు. ఓకే, నెక్స్ట్ వన్, హూ ఇన్వేడెడ్ నార్త్ ఇండియా డ్యూరింగ్ తైమూర్స్ రీజన్? అంటే తైమూర్ హయాంలో ఉత్తర భారతదేశాన్ని ఆక్రమించిన వారు ఎవరండి? నసీర్ ఉద్దీన్ మహమ్మద్ షా తుగ్లక్. తైమూర్ దండయాత్ర 1398 7 నుంచి 1399 7 మధ్యలో జరిగిందండి. తైమూర్ 1398లో తుగ్లక్ రాజవంశం యొక్క చివరి పాలకుడు మహమ్మద్ షా తుగ్లక్ పాలనలో భారతదేశంపై దండెత్తిన ఒక కుంటివాడు మరియు టర్కీ అధిపతి అండి. వీడు ఒక కుంటి వ్యక్తి అయినప్పటికీ కూడా దృఢ సంకల్పంతో భారతదేశం పైన దండయాత్రకు రావడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫుట్బాల్ స్టేడియం ఇన్ ఇండియా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. భారతదేశంలో అతిపెద్ద ఫుట్బాల్ స్టేడియం ఏంటండి? సాల్ట్ లేక్ స్టేడియం కలకత్తాలో ఉంటుందండి. కలకత్తాలోని బిధాన్ నగర్లో ఉన్న సాల్ట్ లేక్ స్టేడియం ప్రపంచంలోనే 2వ అతిపెద్ద ఫుట్బాల్ స్టేడియం. ఈ స్టేడియం 2017 ఫీఫా అండర్-17 వరల్డ్ కప్ యొక్క ఫైనల్ మ్యాచ్ మరియు కొన్ని ఇతర మ్యాచ్లకు ఆతిథ్యము ఇచ్చింది. మరి 1984లో స్థాపించబడింది ఇది. ఓకే, దీన్ని ప్రస్తుత సీటింగ్ కెపాసిటీ 85,000. నెక్స్ట్, నేమ్ ఆఫ్ ది క్రియేటర్ ఆఫ్ ఓఆర్ఎస్ హూ విల్ బీ అవార్డెడ్ పద్మభూషణ్ ఇన్ 2023? 2023లో పద్మవిభూషణ్ భారతదేశం యొక్క 2వ అత్యున్నత పౌర పురస్కారం అండి. మొదటిది భారతరత్న, 2వది పద్మవిభూషణ్. మరి ఈ అవార్డు పొందిన ఓఆర్ఎస్ సృష్టికర్త ఎవరు? ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అండి ఇది. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ అంటే ఎవరైనా వడదెబ్బ బారిన పడతారు కదండి, అప్పుడు వారి శరీరంలో ఉప్పు లవణాల శాతం తగ్గినప్పుడు ఓఆర్ఎస్ అయితే ఇస్తారు. అంతేకాకుండా డయేరియా సోకినప్పుడు అంటే వాంతులు విరేచనాలు అయినప్పుడు కూడా శరీరంలోని ఖనిజ లవణాలు కోల్పోతాం, అప్పుడు కూడా ఓఆర్ఎస్ అయితే సిఫారసు చేస్తారు. అందరూ కూడా ప్రజెంట్ ఒక చిన్న విషయం చెప్పాలి, ఓఆర్ఎస్ తాగట్లేదండి ఎవరు. ఓఆర్ఎస్ఎల్ అని కొత్తగా వస్తున్నాయి ప్యాకులు, ఇదే ఓఆర్ఎస్ అనుకుంటున్నారు. ఓఆర్ఎస్ఎల్ అనేది ఓఆర్ఎస్ కాదు. ఓఆర్ఎస్ అనేది ఏంటి, దీని మీదనే రాసి ఉంటుంది, దిస్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ డయేరియా పేషెంట్స్ అని ఉంటుంది. అంటే విరేచనాలు వస్తున్నప్పుడు ఇది ఓఆర్ఎస్లా పనిచేయదు, జస్ట్ ఇది ఎనర్జీ డ్రింక్ లాగా సింపుల్. మీకు ఓఆర్ఎస్ కావాలంటే ఖచ్చితంగా మెడికల్ షాప్లోకి వెళ్ళి ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ కావాలంటే ఇస్తారు, సింపుల్. ఓకేనా, మరి దీన్ని రూపొందించిన వారు ఎవరండి? సృష్టికర్త ఎవరు? దిలీప్ మహలనోబిస్. ఓకే, దిలీప్ మహలనోబిస్. డాక్టర్ దిలీప్ మహలనోబిస్ 1971 బంగ్లాదేశ్ యుద్ధంలో శరణార్థుల శిబిరాల్లో సేవలు అందించేందుకు యుఎస్ నుంచి తిరిగి వచ్చారు మరియు ప్రపంచవ్యాప్తంగా ఓఆర్ఎస్ పరిష్కారాన్ని ఉపయోగించడాన్ని ప్రోత్సహించారు. 5 కోట్ల మందికి పైగా ప్రజల ప్రాణాలను కూడా కాపాడిన వ్యక్తిగా వీరైతే పద్మవిభూషణ్ అవార్డు కూడా పొందడం చూడవచ్చు. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 10th జూలై 2021కు సంబంధించినటువంటి అనాలిసిస్ అండి, ఎగ్జామ్ అనాలిసిస్. రేపు ఒక్కరోజు మాత్రమే ఉందండి, రేపటితో సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతాయి. రేపు మరి ఎవరెవరికి ఎగ్జామ్ ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఏ విధంగా ప్రిపేర్ అయ్యారో కామెంట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.